హలో అండి. ఇప్పుడే వాకింగ్ నుంచి వచ్చాను. ఈరోజు సాయంత్రం అయితే పూజ చేసుకోవాలండి. ఇవాళ మార్నింగ్ మామూలుగా పూజ చేసుకున్నాను. సంధ్యవేళలో శివయ్యని అభిషేకం చేసుకోవాలి. ఈరోజు మా పాప పుట్టినరోజు. మా పాప పేరు మీద ఈరోజు అభిషేకం చేస్తానని చెప్పేసి అందుకని ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేను సింపుల్గా నిత్య పూజ అయితే చేసుకున్నాను, కానీ శివయ్యకి అభిషేకం ఏమీ చేయలేదు. మా పాప పుట్టినరోజు ప్లస్ ఈరోజు 2వ శ్రావణ సోమవారం కూడా, అందుకని ఫ్రెష్ అయ్యి పూజకి రెడీ అయిపోదాం. మా ఇంటి దగ్గర చూడండి చిలకలు ఎలాగా చుట్టాలలాగా లైన్గా కూర్చున్నాయి, భోజనాలకు కూర్చున్నట్టు. చాలా ముచ్చటేసి అలాగే ఒకసారి క్యాప్చర్ చేశానమాట. ఈవేళ పాప పుట్టినరోజు సందర్భంగా తను ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎలాంటి కష్టాలు కూడా దరి చేరకూడదని కోరుకుంటున్నానండి. ఇదే నేను శివయ్యను కోరుకుంటూ, ఇదే నేను చేసే సెలబ్రేషన్ అనమాట అండి. ఈ పూజ చేస్తూ స్వామివారికి ఆరోగ్యం ఇమ్మని చెప్పి ఈరోజు వైద్యనాథ అష్టకం చదువుతానండి. వైద్యనాథ అష్టకం చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజైతే అభిషేకాన్ని నేను మహాకుంభమేళాకి వెళ్ళి గంగా వాటర్ ఇచ్చారండి తెలిసిన వాళ్ళు. ఆ గంగా వాటర్ కొంచెం వాటర్లో కలుపుకుంటూ ఆ గంగమ్మతోనే ఈరోజు శివయ్యకి నేను వైద్యనాథ అష్టకం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నానండి. శ్రీరామ సౌమిత్రి జటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ. గంగా ప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మరకాలహంత్రే సమస్త దేవైరపి పూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ. భక్త ప్రియాయ త్రిపురాంతకాయ పినాకిని దుష్టహరాయ నిత్యం ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ. ప్రభూతవాతాది సమస్తరోగా ప్రణాశకర్త్రే మునివందితాయ ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ. వాక్శోత్రనేత్రాంఘ్రివిహీనజంతుః వాక్శోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ కుష్ఠాది సర్వోన్నతరోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ. వేదాంత వేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయ పదాంబుజాయ త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ. స్వతీర్థమృడ్భస్మృతాంగబాజాం పిశాచ దుఃఖార్తిభయాపహాయ ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రక్తంధభస్మాధ్యభిశోభితాయ సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ. బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ జపేన్నామత్రయం నిత్యం మహారోగ నివారణం. ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు ఈ స్తోత్రము రోజుకు 3 సార్లు చదివితే గనక ఆరోగ్యం కలుగుతుందట. అంతట మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం ఇది. ఎప్పుడైనా మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు, మనసులో చాలా బాధ ఉన్నప్పుడు, శరీరంలో శక్తి సరిపోనప్పుడు మనం ఎదురు చూసేది ఒకటే, ఎవరు నా బాధ తీరుస్తారు? అప్పుడు మనం చూసేది ఆకాశాన్ని, మనం ఎదురు చూసేది భగవంతుడి కోసమేనండి. ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు ఆరోగ్యం పాడైపోతే. అప్పుడు ఇంకా దేవుడిని అనుకుంటాం, భగవంతుడా ఏంటి నాకు ఈ కష్టం అని. శారీరకమైన కష్టం మనకి ఎవరూ తీర్చలేరండి. ఆ శారీరకంగా బాధపడితే మానసికంగా కూడా డౌన్ అయిపోతాం. మనకి ఎవ్వరూ తీర్చలేరండి. మన చుట్టూ అందరూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని చూసి సానుభూతి పడి బాధపడతారే తప్ప మన నొప్పినైతే తీసుకోలేరు కదండి. అప్పుడు మనం అడుగుతాం, ఎవరిని ఏం చేయలేమన్నమాట. ఎవరు ఏం చేయలేరు, మందులు ఇస్తారు. ఆ మందులు ఇచ్చినా ఒక్కోసారి తగ్గదు వెంటనే. అప్పుడు మనం చివరగా
స్వామి అని భగవంతుడినే వేడుకుంటామండి. చాలామంది 100% ఇదే పని చేస్తాం. మనకి ఏదైనా ఎక్కువ కష్టం వచ్చింది, తట్టుకోలేకపోతున్నాము అంటే ఎంతటి నాస్తికుడైనా సరే భగవంతుడా అని అడుగుతాడండి. తప్పకుండా దేవుడా అని మాత్రం పిలుస్తాడు. ఎందుకంటే బాధ అలా ఉంటుంది. మన శరీరం ఏ పని చేయలేక నీరసంగా నిస్సత్తుగా ఉంటూ అలా ఉన్నామనుకోండి, దేవుడికి అడుగుతాం మనము, స్వామి నాకు ఆరోగ్యం ఇవ్వు అని అడుగుతాం కదండి. కానీ ఆయన ఎప్పుడూ మనల్ని చేతిలో పట్టుకొని ఇదిగో నీ జ్వరం పోయింది అని చెప్పడు. ఆయన చేసే పని ఏంటో తెలుసా అండి? మన ముందుగా ఒక మంచి డాక్టర్ని పంపిస్తాడు. మన మనసు లోపలే ఒక శక్తిని నింపుతాడు. బాధను ఎలాగైనా జయించాలి అనే సంకల్పాన్ని ఇస్తాడనమాట. ఏదో ఒక సాధారణ మాటలోనో పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో ఎవరో ఒకళ్ళు మనకు ఒక సలహా ఇస్తారనమాట. పలానా దగ్గర మంచి డాక్టర్ ఉన్నారు, లేదా పలానా మందు వేసుకుంటే బాగా తగ్గుతుంది, ఈ జబ్బుకి ఈ మందు అయితే బాగా పనిచేస్తుంది అని కొంతమందికి ఆల్రెడీ అనుభవం అయి ఉంటుందండి. అందుకే రోగం రొట్టు ఇల్లు గుట్టు అన్నారండి. రోగం రొట్టు అంటే రోగం మనకు వచ్చే రోగాన్ని 10 మందితో మామూలుగా పంచుకున్నాం అనుకోండి, వాళ్ళకి తెలిసిన విషయాలని మనతో చెప్తారనమాట. ఎందుకంటే ఎవరో ఎప్పుడో ఒకసారి ఆ బాధ పడే ఉంటారు, వాళ్ళు దాని నుంచి బయటపడే ఉంటారు. ఆ బయటపడే విధానమే మనకు చెప్తారనమాట. అది కూడా భగవంతుడు మనకు సంకల్పించిన ఒక మార్గమేనండి, చూపించిన ఒక మార్గమేనండి. మనం పిలిచేగాన ఆయన ఏమి సాక్షాత్కారంగా మన ముందుకు వచ్చేయడండి, కానీ మార్గం చూపే కాంతిలాగా మన పక్కనే ఉంటాడు. మన ప్రార్థనకి ఆయన సమాధానం ఆ జబ్బుని నయం చేసే మార్గం. ఆ మార్గాన్ని మనమే చూసి నడవాలి. ఆ పనిని ఆయన మన మీదే పెడతాడండి. దారి చూపించి ఆ దారంట వెళ్ళు అని ఆ దారి చూపిస్తాడనమాట. మన ఆరోగ్యాన్ని ఆయనే రక్షిస్తాడు. కానీ చేతిలో పెట్టే ఆయుధం ఏంటో తెలుసా అండి? మన చేతిలో ఒక ఆయుధం పెడతాడనమాట. అదే శ్రద్ధ. మనం మన కోసం ఇచ్చుకునే టైము, మనం చేసుకునే ఆచరణ అనమాట. ఏదైనా ఒకటి తగ్గాలి అనుకుంటే అది మనం ఏదైనా ఒకటి ఆచరణలో పెట్టాలి, దానికి తగ్గే మార్గం చూసుకోవాలన్నమాట. అందుకే భగవంతుడిని నమ్మి గనుక ఏ స్తోత్రం చేసినా తప్పకుండా ఫలితం ఉంటుంది. అయితే నమ్మకంగా చెయ్యాలండి. భగవంతుడు పిలిస్తే వచ్చేస్తాడా ఏంటి అని మనం అనుకోకూడదు. ఆయన చూపిన దారిలోనే మనము ఎకభాకాలనే నమ్మకంతో ముందుకు పోతే అదే నిజమైన భక్తి అవుతుంది. ఏదో నాకు తెలిసిన 4 విషయాలు మీతో అలా పంచుకున్నానండి. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే గనక శివయ్యకి వైద్యనాథ అష్టకం రోజుకు 3 సార్లు చదివితే తప్పకుండా నయం అవుతుందండి. నయం అవుతుందంటే ఇంట్లో ఉండి మందులు వేసుకోకుండా తగ్గదండి. దానికి సరైన మందుని డాక్టర్ని మనకి భగవంతుడే సూచిస్తాడనమాట. ఏదైనా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే జరుగుతుందని మనం తప్పకుండా అనుకోవాలి, నమ్మాలి, నమ్మి చెయ్యాలి. ఇంకా చక్కగా స్వామివారికి అలా చదువుకుంటూ పూజలు చేసుకున్నానండి. తెల్ల జిల్లేళ్ళతోనూ తర్వాత బిల్వ దళాలతోనూ చక్కగా పూజ చేసుకుని ఇంకా సాయంత్రం అయిపోయింది కదండి. ఇంకా పెద్దగా ఏమీ కొబ్బరికాయ అవేమీ కొట్టలేదు. ఏవో ఫ్రూట్స్ ఉంటే నైవేద్యంగా పెట్టేశాను అనమాట. సాయంత్రంకి ఏకాదశి కూడా ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇక పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి చక్కగా మంగళహారతి సమర్పించుకున్నాను. ఈరోజు శివయ్య పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి. ఆంజనేయ స్వామి కూడా శివుని యొక్క ఇంకో రూపమే అని చెప్తున్నారండి. నేను ఒక దగ్గర చదివాను, దానికోసం ఇంకోసారి తెలుసుకుందాం. ఇక ఏకాదశి కదండి, లక్ష్మీనారాయణులకు కూడా చక్కగా తులసి సమర్పించి పూజ చేసుకున్నాను. సింపుల్గా చేసుకొని మంగళహారతి సమర్పించానండి. సాయంత్రం పూజ మనకు చాలా హాయి ఇస్తుంది, ప్రశాంతత ఇస్తుంది. మనకి యోగజామున పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఎలాంటి హాయి ఇస్తుందో సాయంత్రం కూడా అలాగే ఉంటుందండి ప్రశాంతంగా. చూడండి, చీకటి అయిపోయింది కదా, లైట్లన్నీ ఆపినప్పటికీ చక్కగా స్వామివారి ఆ దీపం వెలుగులో చాలా బాగున్నారు. పైన దీపం అయితే మాత్రం పొద్దున్నుంచి అలాగే వెలుగుతుందండి. ఈ కిందది మాత్రం ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెలిగించాను. పైన దీపంలో కొంచెం ఆయిల్ వేస్తే సరిపోయింది, చక్కగా ఇంకా వెలుగుతూనే ఉందన్నమాట. ఇంకా అక్కడ నేను కొంచెం ఆయిల్ వేసాను అంతే. ఇదేనండి వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.